ఇంటర్ని కట్టాల్సి వస్తూ ఉంది, వాళ్ళ కుటుంబంలో పిల్లలకి ఫీజులు కట్టుకోవాల్సి వస్తూ ఉంది. అలాగనే స్పేస్ పార్ట్స్ వేయించుకోవాల్సి వచ్చిన అక్కడ కానీ మెకానిక్లు కానీ ఇవాళ ఆటో రంగం ఒకటే కాకుండా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి ఆటో, అట్లాగే టాటా ఏసీలు, కార్లు, లారీలు, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి అనేక రూపంలో ఈ రోజు వ్యాపారాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆటో రంగంలో పనిచేస్తున్న ఆటో డ్రైవర్లకు ఏదైతే ప్రభుత్వం స్త్రీశక్తి పథకంతో పాటు ఇది కూడా మేము అమలు చేస్తాం, వాళ్ళకు కూడా సంక్షేమ బోర్డు అమలు చేస్తాం, వాళ్ళకు కూడా ఆటో కొనుక్కోవడానికి సొంతంగా 4 లక్షలు లోన్ ఇస్తాము, అలాగే సంవత్సరానికి 30,000 రూపాయలు ఆ కుటుంబానికి భరోసా కింద ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు స్త్రీశక్తి పథకం అమలైంది తప్ప ఆటో రంగానికి ఇస్తున్నటువంటి ప్రభుత్వ హామీ మాత్రం అమలు కాలేదు. ఈ రోజు వందలాది మంది కుటుంబాలు ఈ రోజు విజయవాడ లాంటి ఆటో నగరం అని పెద్ద ప్రపంచ ప్రకృతిగాంచిన ఆటో రంగం కూడా ఈ రోజు కుదేలవలసిన పరిస్థితి వస్తూ ఉంది. విసనపేట ప్రాంతంలో ఆటో రంగంలో సుమారుగా 2,000 కుటుంబాలు ఈ రోజు రోడ్డు పడాల్సి వస్తూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకంతో పాటు ఆటో రంగంలో ఆ రోజు మీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఈ అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆటో రంగం స్తంభింపజేసే దానికోసం మేము సిఐటిగా కార్మికులందరూ పోగేసుకొని ఆందోళన చేస్తామని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా బాధలు కూడా ఆలకించాలని కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారికి వీరందరూ వెంటనే ఈ ట్రాన్స్పోర్ట్ దాని మీద మేము కమిషన్ వేస్తున్నాం అన్నారు. కమిషన్ ఇప్పుడే ఇటువంటి ఈ పథకం అమలవుతే ఎంత నష్టపోతామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన లేకుండా ఈ రోజు అమలు చేశారు. మీరు హామీని నిలబెట్టుకున్నారు, మాకు ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళనకి బంధుకు కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఆటో కార్మికులు వందలాది మంది విష్ణుపేట ఎంఆర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేయాల్సి వస్తోంది. ఇది తీవ్రవత్వం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని మాకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆటో కార్మికుల తరఫున, సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.